Yeah. Hello students, welcome to the session. In this session, we are going to discuss some problems from our model papers. So, in all previous classes, I given the two model papers to you. One model paper from our textbook backside, that is a model paper 1, and second mid model paper is given by myself. I have posted the group. You people are asked some doubts. So from all that, you people have expressed doubts in 4 problems. One is from textbook and 3 from I given model paper. So మొత్తం మీద నేను ఇచ్చిన 2 మోడల్ పేపర్ నుంచి నాకు 4 ప్రాబ్లమ్స్ మాత్రం మీ డౌట్ కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. సో 4 మోడల్ పేపర్లో 2 మోడల్ పేపర్ నుంచి 4 ప్రాబ్లమ్స్ మాత్రం మీకు డౌట్ అని చెప్పిన ఆ 4 మోడల్ పేపర్స్ ప్రాబ్లమ్స్ ని నేను ఈ సెషన్లో సాల్వ్ చేయగలుగుతా. సో ఫస్ట్ 4 ప్రాబ్లమ్ నుంచి ఫస్ట్ ఈజియెస్ట్ వన్స్ కింద చేసుకుందాం కదా. సో ఫస్ట్ ప్రాబ్లం నేను తీసుకున్న అదే మీకు ఇచ్చిన నెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ మోడల్ పేపర్ నుండి 7th ఏ క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇచ్చిన మోడల్ పేపర్ నుంచి డౌట్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. సో బిఫోర్ దట్ see the question. What is the question is given? The question was find the current through 8 ohm resistor for the network by using Kirchhoff's law. So able to find the current through 8 ohm resistor for the network is shown below by using Kirchhoff's laws. So able to 8 ohm resistor దగ్గర current find out ఏమంటుందో by using Kirchhoff's laws. ఒకేలా మన ప్రాబ్లం లో కనుక ఏ థియరం యూజ్ చేయాలి ఏ లా యూజ్ చేయాలని చెప్పకుండా ఓన్లీ క్వశ్చన్స్ ఫైండ్ ద కరెంట్ ఎట్ 8 ohm రెసిస్టర్ అని ఇస్తే యు కెన్ డూ బై యువర్ విష్. అంటే మీరు ఏ ఇష్టం వచ్చిన మెథడ్ యూజ్ చేసినా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. బట్ హియర్ ఇక్కడ ఏం చేసిండు పర్టికులర్ గా హి మెన్షన్ ద టైప్ ఆఫ్ మెథడాలజీ అండ్ టైప్ ఆఫ్ లా హౌ టు యూజ్. సో ఇందులో ఏం చెప్పిండు ఫైండ్ ద కరెంట్ త్రూ 8 ohm రెసిస్టర్ ఫర్ ద నెట్వర్క్ బై యూజింగ్ ఆఫ్ కిర్చాఫ్స్ లాస్. కిర్చాఫ్స్ లాస్ యూజ్ చేసి మాత్రమే సాల్వ్ చేయమంటాడు. అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇచ్చిన సర్క్యూట్ లో 8 ohm రెసిస్టర్ కరెంట్ ఉందో ఫైండ్ చేయాలి దానికి కిర్చాఫ్స్ లాస్ మాత్రమే వాడాలి. సో ఈ సర్క్యూట్ లో 8 ohm రెసిస్టర్ ఎక్కడ ఉంది? హియర్ వి హావ్ 8 ohm రెసిస్టర్ ఇన్ ది సర్క్యూట్. ఈ సర్క్యూట్ లో 8 ohm రెసిస్టర్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి కరెంట్ ఫైండ్ చేయాలి. సర్క్యూట్ ఇక్కడ చూడండి. సర్క్యూట్ లో 2 బ్యాటరీ సోర్సెస్ ఉన్నాయి అండ్ 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఒక బ్యాటరీ ఏమో 10 ohms ఇచ్చిండు, ఇంకో బ్యాటరీ 8 ohms ఇచ్చిండు. 3 రెసిస్టర్ లో 1 ohm రెసిస్టర్ 1 ohm రెసిస్టర్ ని 8 ohm రెసిస్టర్స్ ఇచ్చిండు. ఆల్రెడీ నోట్స్ లో వాడ మెన్షన్ చేసిండు. దిస్ వన్ బ్యాటరీ వన్ రెసిస్టర్ కి AB బ్రాంచ్ అనుకుండు, ఇంకొక బ్యాటరీ అండ్ ఇంకొక రెసిస్టర్ కి XY అనుకుండు. ఈ 8 ohm రెసిస్టర్ ఎక్కడైతే కరెంట్ అనుకున్నాడు ఆ బ్రాంచ్ మాత్రం PQ అన్నాడు. సో వి హావ్ టు కరెంట్ ఎట్ బ్రాంచ్ ఆఫ్ PQ అని కూడా అనొచ్చు. సో 8 ohm రెసిస్టర్ దగ్గర అనుకోమని చెప్పొచ్చు లేదా ఫైండ్ ద కరెంట్ ఎట్ PQ బ్రాంచ్ అని కూడా చెప్పొచ్చు. సో వీళ్ళు ఏమన్నంట బ్యాటరీ దీనేమో బ్యాటరీ 1 అనుకుంటున్నాడు, దీని బ్యాటరీ 2 అనుకున్నాడు. ఇవన్నీ క్వశ్చన్ వచ్చింది. సో బ్యాటరీ 1 నుంచి వచ్చే కరెంట్ ఏమో I1 కరెంట్ అనుకున్నాడు, బ్యాటరీ 2 నుంచి వచ్చే కరెంట్ I2 కరెంట్ అన్నాడు. సో ఇటు నుంచి I1 కరెంట్ ఈ నోడ్ A కి వస్తుంది, ఇటు నుంచి I2 కరెంట్ నోడ్ B నోడ్ A కి వస్తుంది. రెండు కూడా నోడ్ A దగ్గర వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది 2 కరెంట్స్ జాయిన్ అయ్యి I కరెంట్ కింద అంటే I is equal to రాసుకోవచ్చు. హియర్ I is equal to I1 plus I2 అనుకోవచ్చు. సో అప్పుడు ఇక్కడ ఏమైంది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ 8 ohm రెసిస్టర్ ఇస్ నథింగ్ బట్ I is equal to I1 plus I2. 8 ohm రెసిస్టర్ ఎంత కరెంట్ పోతుంది అనుకోవచ్చు. I1 plus I2 కరెంట్ అనేది 8 ohms కి పాస్ అవుతుంది. ఈ 8 ohm నుంచి Q నోడ్ పోయి Q నుంచి అగైన్ B కి వస్తుంది. B కి వచ్చిన తర్వాత మనకి డివైడ్ అయితే ఇటు పోయే కరెంట్ I1 అవుతుంది, ఇటు వచ్చే కరెంట్ I2 అవుతుంది. సో మన ప్రాబ్లంలో ఏమి ఇచ్చినట్టే 8 ohm రెసిస్టర్ కరెంట్ అనుకోమని కానీ ఆ 8 ohm రెసిస్టర్ కరెంట్ అయ్యా I1 I2 అని చెప్పలేదు. కాకుండా టెక్స్ట్ బుక్ లో మీరు కన్ఫ్యూజ్ చేయడానికి ఒక చిన్నగా ఏం చేసిండు 8 ohm దగ్గర వచ్చే కరెంట్ ని I అని మెన్షన్ చేసిండు. అంటే I is equal to I1 plus I2. మనం I తీసుకుంటే 3 అన్నోన్ రెసిస్టెన్స్ కి వెళ్తాయి. అదే I is equal to I1 plus I2 అయితే ఓన్లీ 2 అన్నోన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక I అయితే 3 అన్నోన్ ఎలిమెంట్స్ కి మీరు కన్ఫ్యూజ్ అవ్వాలని చెప్పి వాడు I ఇచ్చిండు. కాబట్టి మీరు I తీసుకోకుండా I ప్లస్ లో I1 plus I2 తీసుకొని సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం I తీసుకొని I1 plus I2 అంటున్నాం. సో తర్వాత ఏం చేయాలి మనం నోడ్స్ కిర్చాఫ్ లాస్ ఏంది ఫస్ట్ నోడ్స్ రిప్రజెంట్ చేయాలి. నోడ్స్ రిప్రజెంట్ చేసిన తర్వాత కరెంట్ డైరెక్షన్ చేయాలి. కరెంట్ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత లూప్స్ ఫైండ్ చేయాలి. కానీ రెండు మెథడ్స్ ఫాలో చేసి 2 స్టెప్స్ ఇస్ డన్ ఆల్రెడీ. సో ఏంటి అంటే నోడ్స్ మెన్షన్ చేసిండు, నోడ్స్ రిప్రజెంట్ చేసిండు విత్ ఆల్ఫాబెటిక్ లెటర్స్ తోటి అండ్ కరెంట్ డైరెక్షన్స్ కూడా వాడే ఇచ్చేసిండు. బ్యాటరీ 1 నుంచి పోయే కరెంట్ బ్యాటరీ
ఇది ఆల్రెడీ మెన్షన్. సో మనకి చాలా రిస్క్ తగ్గించింది. మనకి ఏం చేయమంటున్నా అంటే జస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఒక్కటే ఒక స్టెప్ ఉంది. ఇంకోటి ఏంటంటే లూప్లు ఫైండ్ అవుట్ చేయాలి. హౌ మెనీ లూప్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ సర్క్యూట్. ఈ సర్క్యూట్లో ఎన్ని లూప్లు ఉన్నాయో ఫస్ట్ చూడాలి. సో ఎన్ని లూప్లు కనిపిస్తున్నాయి, మీకు ఎన్ని లూప్లు కనిపిస్తున్నాయి? నాకు మాత్రం ఈ సర్క్యూట్లో ఓన్లీ 2 లూప్సే కనిపిస్తున్నాయి. ఏంటి అంటే లూప్ ఏం తీసుకుంటాం, క్లోజ్ లూప్ మాత్రం తీసుకుంటాం. ఒక లూప్ ఎట్లా కనిపిస్తుంది అంటే a to b, b to y, y to x and x to a. This is a loop 1. I consider this is loop 1 కింద కనిపిస్తుంది నాకు. This is a loop 1. అండ్ ఇంకొక లూప్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇంకొక లూప్ ఎటు నుంచి కనిపిస్తుంది. a నుంచి ఇట్లా వచ్చి లూప్ ఇదంతా క్లోజ్ లూప్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇట్లా అని అగైన్ ఇట్లా పోతుంది. ఇది loop 2. I got 2 loops in the circuit. ఒక లూప్ ఏమో a b y x a ఒక లూప్ వచ్చింది. సో లూప్ 1 ఏమొచ్చింది, లూప్ 1 a b y x a ఇస్ a loop 1. సో లూప్ 2 ఏమొచ్చింది అంటే ఇక్కడ ఏ పాయింట్ పడుతుంది కాబట్టి మిగిలిపోయింది p q ఉంది కదా. దీన్ని ఏమనుకుంటున్నా, m అనుకుంటున్నా, దీన్ని n అనుకుంటున్నా. ఈ నోట్స్ కూడా పెట్టేస్తున్నా. అసలు నోట్ ఇలా కనెక్ట్ చేసి ఒకటే, కాకపోతే ఇక్కడ పెట్టుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం లూప్ అవుతుంది, m n x y ఆర్ n అని అనుకోవచ్చు, లేదా q p. సో ఏమేమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనెక్ట్ చేసినా లేదా ఇట్లా కనెక్ట్ చేసినా గంతే అవుతుంది. కానీ ఇక్కడ నుంచి చేయాల్సింది ఇక్కడ నుంచి చేసి మనకు లూప్ ఎప్పుడు ఏంటంటే ax y b q p and a. This is the loop 2. సో లూప్ 2 అంటే మొత్తం క్లోజ్ లూప్ అంతా ఒక లూప్ మీద తీసుకుంటాం. సో అది ఏమైంది, లూప్ 2 అనేది లూప్ 2 వాస్ ax y b q p and a. This is the loop 2 and loop 1. సో నాకు 2 లూప్స్ వచ్చినాయి. ఈ 2 లూప్స్ కి నేను KVL ఈక్వేషన్స్ రాసి వచ్చిన 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే I got the value. ఏటం రెసిస్టర్ కరెంట్ తెలుసుకోండి. ఏటం కరెంట్ ఎంత అన్నోన్ కరెంట్ ఉందంటే ఇప్పుడు తెలియదు. ఫస్ట్ ఎంత అన్నోన్ కరెంట్ ఉంది, I1 ప్లస్ I1. నాకు ఏ కావాలి, I1 వాల్యూ కావాలి, I2 వాల్యూ కావాలి. నాకు వచ్చిన తర్వాత I1 ని I2 ని అడిషన్ చేస్తే నాకు వాల్యూ వస్తుంది. సో దానికన్నా ముందు నేను ఏం చేస్తున్నాను, లూప్ 1 కి KVL అప్లై చేస్తున్నాను. అప్లై KVL టు లూప్ 1. సో లూప్ 1 కి KVL అప్లై చేయండి. లూప్ 1 కి KVL అనేది AB yx a కదా. సో నేను ఇటున్నా, ఇటు నుంచి పోతున్నా, కరెంట్ ఏమైతుంది, కరెంట్ కరెంట్ ఏమొచ్చింది, నాకు బ్యాటరీ వచ్చింది. సో ఇక్కడ కరెంట్ వచ్చింది, ఇక్కడ కరెంట్ ఈ I1 నుండి ఇక్కడ నుంచి పోతుంది, ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ముందు బ్యాటరీ వచ్చింది. బ్యాటరీ ఏమవుతుంది, ఇది పాజిటివ్ నెగిటివ్, ఇది పాజిటివ్ నెగిటివ్. సో ఏ నుంచి నేను ఏ నుంచి నా లూప్ డైరెక్షన్ ఇట్లా పోతుంది కదా, లూప్ అక్కడ క్లాక్ వైస్. సో ఇట్లా నా లూప్ డైరెక్షన్ ఇట్లా పోతుంది. లూప్ డైరెక్షన్ పోతున్నప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ పాజిటివ్ నుంచి నెగిటివ్ డ్రాప్ అవుతుంది. అదే లెవెల్ నుంచి లోవర్ లెవెల్ వెళ్ళిపోతుంది. అంటే ఏమవుతుంది, ది బ్యాటరీ వాల్యూ విల్ బి ఇన్ ద మైనస్. ఎంత, -10. ది బ్యాటరీ వాల్యూ ఇస్ -10. అండ్ నెక్స్ట్ వచ్చిన రెసిస్టర్ కరెంట్ ఏమైతుంది, టువార్డ్స్ ఏ వస్తుంది. చూస్తే ఏమైతుంది, ఆరో మనకు టువార్డ్స్ ఏ ఉన్నాయి. అంటే టువార్డ్స్ ఏ వస్తాయి అంటే మనం ఏ డైరెక్షన్ టువార్డ్స్ కరెంట్ వస్తే అడిషన్ మనకి. సో దట్ మీన్స్ ప్లస్ ఎంత రెసిస్టర్ ఉంది కదా 1 ఓం. ఎంత కరెంట్ ఉంది, I1 కరెంట్. I1 into I1 అంటే 1 into I1 I1. నెక్స్ట్ B కి వచ్చిన B నుండి Y కి ఏమన్నా ఏ తెలుసు, షార్ట్ సర్క్యూట్ కూడా తెలుసుకోండిరా. అండ్ Y నుంచి X కి అంటే ఇటు నుంచి పోతున్నా, కరెంట్ ఏమైతుంది కూడా, కరెంట్ కూడా ఇటు నుంచి అవే అవుతుంది కదా. అంటే Y కావాలి టువార్డ్స్, అంటే Y నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ వెళ్ళిపోతే ఏం చేస్తాం, మైనస్ ఎంత కరెంట్, I2 కరెంట్. ఇంటి ఎంత వర్షన్ ఉంది, 1 వర్షన్ I2. తర్వాత బ్యాటరీ వచ్చింది, బ్యాటరీ ఏమైతుంది మైనస్ నుంచి పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్, లోవర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్తుంది. అంటే ఏమైతే అడిషన్ ప్లస్ 8 వోల్ట్స్. X నుంచి Y కి there is short circuit, there is no drop. సో వచ్చేసి God is equal to 0. ఇది ఈక్వేషన్. ఇప్పుడు సాల్వ్ చేయండి. -8 ప్లస్ 8 ఎంత అవుతుంది, -2 ప్లస్ I1 మైనస్ I2 is equal to 0. మైనస్ అయిపోతే ఏమవుతుంది, I1 మైనస్ I2 is equal to 2. ఇది ఈక్వేషన్ 1 కింద రాసుకుంటాం. I1 మైనస్ I2 is equal to 2, ఈక్వేషన్ 1. లూప్ 1 వచ్చింది, ఈక్వేషన్ 1 రాసుకుంటాం. అండ్ నౌ హౌ టు రైట్ లూప్ 2. లూప్ 2 కి రాసుకుంటాం. apply KVL to loop 2 की KVL apply. loop 2 की KVL apply कैसे मसली,
ఈ రీజన్ ఒకటి ఈ నుంచి ఏమనగా షార్ట్ ఏ నుంచి x కి షార్ట్ సర్క్యూట్ ఏం లేదు మళ్ళీ x నుంచి y x నుంచి y కూడా x కి వెళ్ళిపోతే సేమ్ అవుతుంది I2 ఇప్పుడు వోల్టేజ్ అనేది పాజిటివ్ నుంచి నెగటివ్ వెళ్తుంది అంటే మనకి అల్టర్నేటివ్ నుంచి లోవర్ ఇప్పుడు ఇది ఇక్కడ మైనస్ అవుతుంది -8 బ్యాటరీ ఫస్ట్ రాసిన తర్వాత రెసిస్టర్ ఉంది కరెంట్ ఏమైంది నేను x దగ్గర ఇక్కడ నిలబడ x నుంచి తీసుకున్నా కరెంట్ ఏమైంది I2 కరెంట్ 2 వాట్స్ x వస్తుంది 2 వాట్స్ x వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది కరెంట్ I2 2 వాట్స్ x వస్తుంది అంటే ఇది అడిషన్ ప్లస్ ఇంత ఎంత రెసిస్టర్ ఉంది 1 R into y R into I సో R ఎంత 1 I ఎంత ఉంది I2 సో కాబట్టి ప్లస్ I2 ఈ బ్రాంచ్ అయిపోయింది ఇప్పుడు ఈ బ్రాంచ్ లో షార్ట్ సర్క్యూట్ ఏం లేదు ఈ బ్రాంచ్ లో షార్ట్ సర్క్యూట్ ఏం లేదు ఈ బ్రాంచ్ షార్ట్ సర్క్యూట్ ఏం లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తాను అంటే నేను ఫస్ట్ ఇక్కడ అందరూ పెట్టబోతుంది ఇటు నుంచి చూస్తే ఏమవుతుంది ఇటు నుంచి పోతే టోటల్ I కరెంట్ I1 ప్లస్ I2 2 వాట్స్ ఆఫ్ Q వస్తుంది 2 వాట్స్ ఆఫ్ Q వస్తుంది అంటే అగైన్ ప్లస్ ఎంత రెసిస్టర్ ఉంది 8 ఓం రెసిస్టర్ ఇంటూ ఏమేం బ్రాంచ్ వస్తుంది I1 ప్లస్ I2 నెక్స్ట్ ఈ బ్రాంచ్ షార్ట్ సర్క్యూట్ లో దేర్ ఇస్ నో డ్రాప్ is equals to ఇప్పుడు ఈ ప్లస్ వాడండి -8 ప్లస్ I2 ప్లస్ 8 into I1 8I1 ప్లస్ 8 into I2 8I2 is equal to 0 ఈ -8 ఇక్కడ పంపిస్తే ఏమొస్తుంది I2 ప్లస్ 8I1 ప్లస్ 8I2 is equal to 0 I2 ప్లస్ 8I1 ఎంత అయింది 8I1 plus I2 plus 8I2 ఎంత plus 9I2 is equals to 0 ఇది equation 2 sorry is equals to 2 minus 8 is 0 minus 8 పోతే plus 8 ఇది 8 ఓకేనా this is equation 2 ఇప్పుడు equation 1 ని equation 2 లో సింప్లిఫై చేయండి సింప్లిఫై 1 and 2 equation 1 and 2 ని సింప్లిఫై చేస్తాం అప్పుడు equation 1 and 2 వస్తుంది equation 1 ఏంటి I1 minus I2 is equal to 2 8I1 plus 9I2 is equal to 8 ఏదైనా ఒకటి సేమ్ పడింది ఇది 8 మల్టిప్లై చేస్తున్నా దీన్ని 1 మల్టిప్లై చేస్తున్నా అంటే రెగ్యులర్ ఈక్వల్ అవుతాయి టూ సైడ్స్ ఎందుకంటే I1 క్వాంటిటీ సేమ్ చేస్తే నాకు అడిషన్ చేయడానికి ఈజీ ఉంటుంది అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయడం సో ఈ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ 1 ని 8 మల్టిప్లై చేసి ఈక్వేషన్ 2 ని 1 మల్టిప్లై చేస్తాం ఏమొస్తుంది 8I1 minus 8I2 is equal to 16 ఇది as 8I1 minus plus 9I2 is equal to 8 సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ చేంజ్ అవుతుంది అడిషన్ చేసినప్పుడు ఈక్వల్ అవుతున్న మధ్యలో చేంజ్ అవుతుంది మైనస్ 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 సో 8 ప్లస్ 8I1 మైనస్ 8I1 క్యాన్సిల్ అయ్యింది minus 81 minus 8I2 minus 9I2 minus 8I1 ఎంత minus 17I2 minus 17I2 is equal to 6 లెక్క 8 పోతే 8 అవునా సో ఇప్పుడు I2 minus I2 is equal to ఈ minus 7 లెక్క పోతే minus of 8/7 అవునా సో minus of 8/7 మల్టిప్లై చేస్తే డివిజన్ వస్తుంది వేర్ I2 is equal to 17 అంటే 8 ఎంత 8 is 16 ఇక్కడ రాయండి 8/7 ఇక్కడ మనకి I2 వాల్యూ వచ్చింది ఇవి వచ్చిన క్యాన్సిల్ అయ్యేది కాబట్టి 2 రాసేస్తాం ఈ క్యాన్సిల్ అంటే డివిజన్ చేసి తీసేస్తాం ఇప్పుడు I2 వాల్యూ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం సబ్స్టిట్యూట్ I2 in equation 1 అంటే ఏమొస్తుంది I1 minus of 8/17 is equal to 2 so I1 minus plus 8/17 is equal to 2 so that is what I I1 is equal to 2 minus 8/17 so I1 is equal to 34 minus 8/17 then I1 is equal to 34 against 8/26 right so I1 ఇప్పుడు మనం ఏంటి టోటల్ కరెంట్ I is equal to ఎంత I1 plus I2 అక్కడ ఉంది అదే ఏడో ప్రశ్న కదా సో ఇప్పుడు I is equal to I1 ఎంత 26 by 17 plus minus
I2 at the minus of 8 by 70. So I1 is equal to 26 minus 8 by 7. So 70 by 7. ఇప్పుడు మన డినామినేటర్స్ ఏమున్నప్పుడు యాడ్ చేయొచ్చు కదా. సో I1 is equal to 26 minus 8 ఈ ప్లస్ మైనస్ వస్తాం by 7. సో దీని ఇంకా ఇక్కడ రాసాం ప్లీజ్ కనబడట్లేదు కాబట్టి డ్రాప్ చేయకుండా. సో ఎంత వచ్చిందా I is equal to 26 minus 8 by 7. 26 minus 8 ఎంతమా 26 minus 8 16 కదా 16 by 7. 19 by 7. So 19 by 7. So 19 by 7 put ఇది 17 minus 7. So the 2 మిగిలిందా 2 అన్న 72 0 0.5. So answer అంటే 1.05 something వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఆంపియర్ తీసుకోవచ్చు. సో టోటల్ కరెంట్ ఎంత 1 ఆంపియర్. సో 8 ఓం రెసిస్టర్ ఎంత కరెంట్ పోతుంది 1 ఆంపియర్ కరెంట్ పోతుంది. 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ 8 ఓం రెసిస్టర్. 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ 8 ఓం రెసిస్టర్. ఇప్పుడు మీరు కంప్లీట్ అవ్వాల్సింది ఏమి లేదమ్మా ఫస్ట్ ఇచ్చిన లూప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదొక లూప్ అనుకున్నా ఇదొక లూప్ అనుకున్నా ఈ లూప్ ఈక్వేషన్ రాయండి ఈక్వేషన్ వస్తుంది. ఈ లూప్ ఈక్వేషన్ రాయండి లూప్ అనేది తీసుకోండి. ఈ అవుట్పుట్ లూప్ మొత్తం క్లోజ్ ఫామ్ తీసుకొని దీనికి ఒక రాయండి వచ్చి రెండు ఈక్వేషన్స్ ని సింప్లిఫై సాల్వ్ చేయండి. క్యాల్కులేటర్ కూడా మీకు ఇంత వైడ్ బై వ్యాస్ వస్తుంది రెండు పాయింట్స్ చేసుకున్న పోతే వస్తుంది. ఇట్లా సాల్వ్ చేసుకున్నప్పుడు యూ విల్ గెట్ ది ఈజీలీ ఆన్సర్. ఓకేనా దిస్ ఇస్ ద వే టు సాల్వ్ బై కిర్చాఫ్స్ లాస్ in any DC circuit. This is a way. I think all of you understood. Thank you. And next session we are going to discuss and some other problem.